ఓరుగల్లు సన్న ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోతున్నది చాలా అందరికి ఇష్టమైన సర్వపిండి. తెలంగాణ సర్వపిండి అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. అంతా బయట కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు కానీ అదేం బాగుండదు. శనగపప్పు నానబెట్టుకుని శనగపప్పు ఉల్లిపాయలు కట్ చేసుకుని సన్నగా తరుక్కుని కొత్తిమీర కరివేపాకు నువ్వులు జీలకర్ర పౌడర్ వేశాను నేను. జీలకర్ర పౌడరు బియ్యం పిండి ఒక పావు కేజీ బియ్యం పిండి అలా పావు కేజీ 300 గ్రాములు అట్లా తీసుకొని ఆ పిండిలో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసి అదంతా ముద్దగా కలుపుకొని ఉప్పు కారం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుని మూకుడికి ఇలా అద్దుకోవాలన్నమాట. బయట కొనుక్కుంటే నూనె మరగబెట్టి చాలా అది వందల్లో చేస్తారు కాబట్టి బయట మరిగించిన నూనెనే అలా పోసేస్తూ తక్కువని తీసేస్తారు. అది కాదు, ఇది సర్వపిండి అంటే చాలా టైం తీసుకుంటుంది. ఇది హాఫ్ డే పడుతుంది. అలా ఆ పిండిని అంతా ఒక ముద్దగా చేసుకుని ఒక మూకుడికి మొత్తం ఇట్లా అవుతుంది. మూకుడు కానీ గిన్నెలు కానీ మన ఇష్టము, మందపాటు ఏవైనా ఉన్నా దానికి నూనె పోసుకుని దానికి కొద్ది తక్కువ నూనెలో అవుతుంది. ఇది పొయ్యి మీద సన్నటి సెగ మీద పైన ఒక మూత పెట్టుకొని ఆ మూత పైన కొన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకుని కాసేపు ఆ నీళ్లు మరిగి కొంచెం పిండి ఉడికిన తర్వాత ఆ మూత తీసేసి మళ్ళీ సన్నని సెగ మీద చుట్టూ తిప్పుకుంటూ బాగా కాలే విధంగా కాల్చుకోవాలి. చాలా చుట్టూ ఆ మూకుడిని ఇలా తిప్పుకుంటూ రౌండ్గా చాలా సన్నటి అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇది ఓపిక్గా చేసుకోవాలి. ఇంకా బయటి వాళ్ళలాగా చెయ్యాలి అంటే ఆ నూనె మరిగించి అనమాట 10-15 మినిట్స్ అట్లా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి చల్లారిన తర్వాత తీసి పెట్టుకుంటే ఎమ్మి సర్వపిండి ఈ వర్షాకాలం సాయంకాలం స్నాక్గా చాలా బాగుంటుంది. తిని ఎలా ఉందో చెప్పండి కామెంట్లో.